వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రీసెంట్గా లెబనన్, మనందరికీ తెలుసు లెబనన్ ఇజ్రాయిల్కి దగ్గరగా ఉంటుంది. దీని గురించి మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడదాం. లెబనాన్కి సదరన్ ప్రావిన్స్, అంటే ఈ ప్రావిన్స్లో పేజర్స్ అని ఒక డివైజెస్ ఉంటాయండి. ఇవి ఓల్డెన్ డేస్లో మొబైల్స్ రాకముందు ఈ పేజర్స్ని ఉపయోగించేవాళ్ళు, ఈ పేజెస్ని పంపించేవాళ్ళు. ఇవి చాలా టైప్స్ ఉంటాయి. అంటే కొన్ని నంబర్స్ వరకే డీకోడ్ చేసే పేజర్స్ ఉంటాయి, అండ్ కొన్ని టెక్స్ట్ మెసేజ్ పంపించే ఉంటాయి. బోత్ నంబర్స్ అండ్ టెక్స్ట్ మెసేజ్ కూడా పంపించే ఉంటాయి. అంటే పేజర్కి ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని మనం డైల్ చేస్తే ఆ పేజర్కి ఆ మెసేజ్ డెలివరీ అవుతుంది. ఇలా పేజర్స్ అనేవి చాలా యూనిక్ డివైజెస్ అనమాట. మోస్ట్లీ ఎనలాగ్ డివైజెస్ కంపేర్డ్ టు ఫుల్లీ డిజిటల్ డివైజెస్ అనేటువంటి మొబైల్స్ ఫోన్స్ కన్నా కూడా కొంత ఎనలాగ్ పార్ట్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పేజర్స్ అనేవి ఎక్స్ప్లోడ్ అయ్యాయి చాలా ఎక్కువ మంది ప్రజల యొక్క పాకెట్స్లో. అండ్ దాని తర్వాత పేజర్స్ తర్వాత వాకీ టాకీస్ కూడా ఎక్స్ప్లోడ్ అయ్యాయి. ఇలాంటి వాకీ టాకీస్ ఉంటాయి. సో షార్ట్ టర్మ్ కమ్యూనికేషన్ కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కూడా ఎక్స్ప్లోడ్ అయినాయి. ఎక్కడ? లెబనాన్లో ఈ ప్రావిన్స్లో ఎక్స్ప్లోడ్ అయినాయి. ఎందుకు ఈ ప్రావిన్స్లో అంటే, ఈ ప్రావిన్స్లో ఉండేటువంటి యునైటెడ్ స్టేట్స్ కానీ లేదా ఇజ్రాయెల్ దృష్టిలో కానీ ఏవైతే మిలిటెంట్ ఎక్స్ట్రీమిజానికి పాల్పడుతున్నటువంటి హెజ్బుల్లా ఏదైతే ఉందో ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేశారు. హెజ్బుల్లా అనేది 1992లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. దీని ఆపరేషన్స్ అనేవి ఇది షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఈ ఇజ్రాయిల్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ అదర్ వెస్ట్రన్ కంట్రీస్ కానీ దీన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుంది. హెజ్బుల్లా ఆపరేషన్స్ అనేది ఎక్కువ పార్ట్ 70-80% లెబనాన్లోను అండ్ కొంత పార్ట్ సిరియాలో కూడా దీని ఆపరేషన్స్ ఉంటాయి. ఇది ఒక షియా మిలిటెంట్ గ్రూప్ కాబట్టి హెజ్బుల్లా అనేది షియా పీపుల్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఇరాన్. సో ఇరాన్ ఇండైరెక్ట్గానే ఈ షియా గ్రూప్కి, అంటే హిజ్బుల్లా గ్రూప్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి వరల్డ్ అనేది బైపోలార్గా ఉండింది కదా, మనందరికీ తెలుసు. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటే ఇంకొక వైపు రష్యా ఉంది, అవునండి. సో ఇవన్నీ కూడా జియో పొలిటికల్గా మనం ఈజీగా గమనించవచ్చు. సో రష్యా ఇటువైపు, మనకి చైనా కనుక మనం ప్లేస్ చేసినట్లయితే ఇటువైపు జపాన్ని మనం ప్లేస్ చేయొచ్చు, అండ్ ఇటువైపు మనం ఇరాన్ని ప్లేస్ చేయొచ్చు, అండ్ ఇటువైపు మనం ఇజ్రాయిల్ని ప్లేస్ చేయొచ్చు. సో ఇట్లా ఒక గ్రూప్స్ అనేవి కొన్నిటికి జియో పొలిటికల్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా సో వాళ్ళ యొక్క సెక్యూరిటీ కానీ ఎకనామికల్ దృష్టిలో కానీ ఉంచుకొని ఇలా డివైడ్ అయినాయని ఈజీగానే మనం కనుక్కోవచ్చు. సో ఒకవైపు నార్త్ కొరియాని కనుక మనం చూసినట్లయితే ఇంకొక వైపు సౌత్ కొరియా, ఇట్లా రెండు గ్రూపులుగా కాకపోయినా కానీ ఇట్లా మనం యాంటీగా అయినా చూడవచ్చు. ఓకేనండి. సో అయితే ఇప్పుడు ఇజ్రాయిల్కి ఇరాన్కి చాలా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళ మీద అటాక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇరాన్ ప్రోత్సాహంతో హెజ్బుల్లా ఇజ్రాయిల్ని టార్గెట్ చేయొచ్చు. ఇజ్రాయిల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, మనందరికీ తెలుసు ఇజ్రాయిల్ ఇది, అవునా, ఇది గాజా స్ట్రిప్, ఇది జెరూసలేం, ఇది వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ ఈ రెండింటినీ కలిపే మనం పాలస్తీనా అంటున్నాం. కానీ పాలస్తీనియన్స్కి ఈ ల్యాండ్ మొత్తం తమదే అనే భావనలో ఉంది. దాన్ని తీసుకోవటం కోసం ఇక్కడ గాజా స్ట్రిప్లో హమాస్ అనే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ హమాస్ కానీ వెస్ట్ బ్యాంక్లో ఉండే ఫతా కానీ, వెస్ట్ బ్యాంక్లో ఉండేది ఫతా, గాజా స్ట్రిప్లో ఉండేది హమాస్, లెబానాన్ దగ్గరగా ఉండేది హెజ్బుల్లా. ఈ ముగ్గురు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుంది, ఇజ్రాయిల్ అనేది ఇక్కడ యూదులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆక్యుపై చేశారు. సో ఇదంతా కూడా ముస్లిం ల్యాండ్ అనే భావనలో వీళ్ళు ఉన్నారు, క్లియర్గా చెప్పాలంటే. సో అందుకనే హమాస్ ఎప్పుడైతే గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిందో, ఇజ్రాయెల్ కూడా హమాస్ మీద గాజా స్ట్రిప్ మీద ఎక్కువగా దాడులు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఇజ్రాయెల్
వెపన్స్తో దీని మీద దాడి చేసేటప్పుడు ఇజ్రాయిల్ని ఒకవైపే యుద్ధం చేయకోకుండా 3 వైపులు యుద్ధం చేయడానికి అవకాశం ఉండేలాగా చేశారు. అప్పుడేంటి, ఇజ్రాయిల్ మీద ప్రెజర్ పెరుగుతుందని. కానీ ఇజ్రాయిల్ అడ్వాన్స్డ్ కంట్రీ కావడంతో, అంటే ఇజ్రాయిల్కి యూఎస్ఏ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి, హిడెన్గా యూఎస్ఏ సపోర్ట్ ఉంటుంది, వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది ఇజ్రాయిల్కి. అలాంటప్పుడు ఇజ్రాయిల్ యాక్చువల్గానే సైన్స్ అండ్ టెక్నాలజీలో హైలీ డెవలప్డ్, మిసైల్స్ కానీ, తర్వాత యాంటీ మిసైల్ సిస్టమ్ ఐరన్ డోమ్ కానీ, అండ్ వేరియస్ మిసైల్స్, టాప్ మిసైల్స్ కానీ, అండ్ ఫైటర్ జెట్స్ కానీ మనకి ఇజ్రాయిల్ దగ్గర అడ్వాన్స్డ్ కంట్రీ కాబట్టి, సో ఇజ్రాయిల్ దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా డెవలప్ చెందింది కాబట్టి ఇజ్రాయిల్ దగ్గర ఇలాంటి హైలీ డెవలప్డ్ ఎక్విప్మెంట్ ఉంది. సో అయితే అందుకని ఇజ్రాయిల్ ఈ 3 వైపుల నుంచి దాడి వస్తున్నప్పటికీ కూడా తట్టుకోగలిగి నిలబడింది అనమాట. అయితే ఇజ్రాయిల్కి ఒక స్పై ఏజెన్సీ ఉందండి. ఇండియాకి రీసెర్చ్ ఎనాలిటికల్ వింగ్ ఎట్లానో, ఎట్లానో, సో ఇజ్రాయిల్కి కూడా వరల్డ్లోనే టాప్ స్పై ఏజెన్సీ ఉంది, దాన్ని మొసాద్ అంటారు. సో ఈ మొసాద్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ని వేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ పేజర్ అటాక్స్తో అండ్ వాకీ టాకీ అటాక్స్తో ఈ పేజర్ అండ్ వాకీ టాకీస్ అన్నీ కూడా పేలిపోయినాయి. ఈ హెజ్బుల్లా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరే పేలినాయి ఇవి. అంటే హెజ్బుల్లా గ్రూప్కి సప్లై చేసినప్పుడు అక్కడ ఏదో ఆ డివైజెస్లో ఎక్స్ప్లోడింగ్ మెటీరియల్ని ఇంట్రడ్యూస్ చేసి ఉండాలి. అది ఎలా జరిగింది అని మనం చూస్తే, ఈ పేజర్స్ ఏవైతే ఎక్స్ప్లోడ్ అయినాయో హెజ్బుల్లా దగ్గర ఉన్నటువంటి పేజర్స్, ఇవి అపోలో గోల్డ్ అనే సంస్థ తయారు చేసింది. ఇది తైవాన్కి సంబంధించిన సంస్థ. తైవాన్ ఎప్పుడు కూడా యూఎస్ఏ సపోర్టర్, ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ సపోర్టర్. అయినప్పటికీ కూడా అపోలో గోల్డ్ ఎండి ఏం చెప్తున్నాడంటే, మేము బీఏసీ అనే ఒక హంగేరీ కంపెనీకి థర్డ్ పార్టీగా చేర్చుకున్నాం, వాళ్ళకి అమ్మినాం అని చెప్తుంది. కానీ బీఏసీ నుంచి హెజ్బుల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో పరిణామ క్రమంలో ఏం జరిగినాయి అనేది ఎవరికీ తెలియదు. కానీ అనుకోవటం ఏంటంటే, ఈ పేజర్స్ కానీ వాకీ టాక్స్ కానీ అవి ఆ కమ్యూనికేషన్ వర్క్ అవటం కోసం పవర్ని 2 బ్యాటరీస్ ద్వారా తీసుకుంటారు. ఒక బ్యాటరీలో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్తో మనం 20 గ్రామ్స్ వరకు కూడా, బ్యాటరీ ఒక 25 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో 20 గ్రామ్స్ వరకు కూడా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్తో కనుక మనం నింపి ఆ వాకీ టాకీస్లో కానీ లేదా ఈ పేజర్స్లో కానీ పెట్టగలిగితే ఆటోమేటిక్గా వీటిని ఎక్స్ప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సింపుల్గా మనం దూరం నుంచి ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబ్ని ఎలా అయితే ఆపరేట్ చేస్తున్నామో ఇది కూడా అలానే ఆపరేట్ చేయొచ్చు. సో యాక్చువల్గా హెజ్బుల్లా ఫోన్స్ని యూజ్ చేస్తే మోడర్న్ టెక్నాలజీ కాబట్టి ఈజీగా లొకేషన్స్ కనిపెడుతుంది మొసాద్ అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఫోన్స్ని డ్రాప్ చేసి ఈ హెజ్బుల్లా అనే సంస్థ వాకీ టాకీస్ని యాజ్ వెల్ యాజ్ ముఖ్యంగా పేజర్స్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. రీసెంట్గా పేజర్స్ డివైస్లో కూడా ఏదో లోపం ఉందని గమనించినటువంటి హెజ్బుల్లా వీటి మీద కూడా చర్చ చేయడానికి ముందుకు వచ్చింది. ఆ సందర్భంలోనే ఇవి పేల్చేయటం జరిగిందనమాట. సో ఇలా హెజ్బుల్లా ఉపయోగించేటువంటి పేజర్స్ని, హెజ్బుల్లా ఉపయోగించినటువంటి వాకీ టాకీస్ని ఎక్స్ప్లోడ్ అయ్యేలాగా చేశారు. సో దాదాపుగా దీనివల్ల నియర్లీ 30 మెంబర్స్ చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా హెజ్బుల్లా ఆర్గనైజేషన్కి పనిచేసేటువంటి వ్యక్తులుగా మనం చూడొచ్చు. హెజ్బుల్లా ఒక పొలిటికల్ పార్టీగా హమాస్ లెబనాన్లో చెప్తున్నప్పటికీ కూడా షియా పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటి లేదా షియా మిలిటెంట్స్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సో ఇరాన్ దీనికి ముఖ్యమైన కారణం అని ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ చెప్తూ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది పేజర్స్ వాకీ టాకీస్ ఎక్స్ప్లోజన్స్ జరిగింది లెబనాన్లో, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.